రూపాయి మార్కం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది సార్. $1 = 85.13 రూపీస్. సో ఒకసారి ఈ 82 రూపీస్ నుంచి 83 రూపీస్కి పడిపోవడానికి 10 మంత్స్ పడితే 83 నుంచి 84 రూపీస్కి పడిపోవడానికి 14 నెలలు పట్టింది సార్. ఈ 2 నెలల్లో 84 నుంచి 85కి పడిపోయింది. 2 మంత్స్ మాత్రమే పట్టింది 84 to 85 పడిపోవడానికి. ఈ రూపీ క్షీణతకు గల కారణాలు ఏంటి సార్? ట్రంప్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది, ఇంకా ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయి? ట్రంప్ నుంచి గోల్డ్ వరకు ఒకటి ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం రూపాయి పైన. ఈవెన్ ఇప్పుడు నెక్స్ట్ 2025 చివరి నాటికి 86 కూడా పడిపోతుంది. ఎప్పుడు కూడా రూపాయి విలువ పతనానికి అంతర్జాతీయ కారణాలు ఉంటాయి, జాతీయ కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ కారణాలు ఏంటంటే అమెరికా ఎకానమీ, అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల పైన ఆంక్షలు పెట్టడము, ఇదంతా ట్రంప్ ఎఫెక్ట్ వల్ల డాలర్ మరింతగా బలపడడం జరుగుతుంది. డాలర్ బలపడినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి పతనం. ఒక రూపాయి కాదు, ఆసియా దేశాల కరెన్సీలు అన్నీ కూడా పతనమయ్యాయి. కంపారిటివ్లీ రూపాయి తక్కువ పడిపోయింది. సో ఇది మొదటి కారణం. అందువల్ల వరల్డ్ వైడ్గా డాలర్ను స్ట్రెంథన్ చేసే ట్రంప్ విధానాలు, అమెరికా అనుసరించేటువంటి విధానాల ప్రభావం మనకు క్లియర్గా కనబడుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే మన దేశ ఎకానమీ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులు తిరుగు ప్రయాణం చేస్తున్నాయి. కారణం ఏంటంటే డాలర్ స్ట్రెంథన్ అవుతుంది అనుకున్నప్పుడల్లా ఇదే జరుగుతుంది. ఎందుకంటే డాలర్ స్ట్రెంథన్ అవుతుంది అన్నప్పుడు డాలర్ డినామినేటెడ్ అసెట్స్లో పెడతారు, అంటే డాలర్ రూపంలో ఉండే అసెట్స్లో పెడతారు. మీరు డాలర్ ఇండెక్స్ అంటే ప్రపంచంలో ఉన్న మేజర్ కరెన్సీస్తో డాలర్ పోలిస్తే రికార్డు స్థాయిలో డాలర్ ఇండెక్స్ ఉంది, పెరుగుతోంది. అందువల్ల డాలర్ విలువ బలపడుతున్నది కనుక మన దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకొని తిరిగి డాలర్ డెస్టినేషన్కి వెళ్ళిపోతుంటారు. వాస్తవంగా నిన్న యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు జరుగుతుంది, ఇది తగ్గించినప్పుడు ఎందుకు జరుగుతోంది అంటే కారణం ఇతరత్రా డాలర్ను బలోపేతం చేసే చర్యలు ట్రంప్ తీసుకోవడం ఫలితంగా విదేశీ పెట్టుబడులు మన దేశ ఎకానమీ నుంచి వెళ్ళిపోతున్నాయి. సో దీని ఫలితము కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత బంగారం పైన విపరీతంగా దిగుమతులు పెరిగాయి. మీకు $7 బిలియన్ నుంచి $15 బిలియన్. మీకు నవంబర్లో ట్రేడ్ డెఫిసిట్ $38 బిలియన్ చేరుకుంది. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే $37.8 బిలియన్. ట్రేడ్ డెఫిసిట్ పెరగడమే కాకుండా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2.8% జీడీపీకి వచ్చింది. ఏంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ అంటే మన సామాన్యుడికి అర్థం అవడానికి, ట్రేడ్ డెఫిసిట్ అంటే మొత్తం మనము ఎగుమతులకు దిగుమతులకు మధ్య తేడా. మన ఎగుమతుల కన్నా మన దిగుమతుల విలువ, మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ వాల్యూ $38 బిలియన్ ఎక్కువ ఉన్నాయి నవంబర్లో. అంటే మన 3,800 కోట్ల డాలర్ల మేరకు మనము ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే అర్థం ఏంటి, మనకు ఆటోమేటిక్గా మనం సంపాదించే డాలర్ల కన్నా మనం ఖర్చు పెట్టే డాలర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రస్తుత ఖాతాలో, అంటే రోజువారీగా మనకు ఎంత ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్ ఎర్న్ చేస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నామని. ఎప్పుడైతే మనము ఖర్చు పెట్టేదేమో ఎక్కువ ఉంది, మనము సంపాదించే డాలర్లు తక్కువ ఉన్నాయి. ఫలితంగా ఆటోమేటిక్గా డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్లు డాలర్ల విలువ పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఇలా కావడానికి ఒక ముఖ్యమైన కారణం బంగారం దిగుమతులు. బంగారం దిగుమతులు రికార్డు స్థాయిలోకి వెళ్ళిపోయాయి. సో అందువల్ల మీకు ఎప్పుడైతే ఈ ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో చేంజ్ వస్తుందో ఆటోమేటిక్గా డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి పడిపోతుంది. మూడోది మన ఎకానమీలో ఉన్న వీక్నెస్, అంటే అంతర్జాతీయ పరిణామాల్లో ఇంకా జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ అలాగే ఉన్నాయి. మీకు ట్రంప్ ఎఫెక్ట్తో పాటు ఉక్రెయిన్ వార్ ఎండ్ అవుతుందన్న స్పెక్యులేషనే, గాజా వార్ ఏమవుతుందో తెలియదు. ఈలోగా సిరియాలో కొత్త యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ మిగిలే ఉన్నాయి. పైగా దేశీయ ఎకానమీలో వస్తున్న మార్పులు, ఇప్పుడు జీడిపి 5.4%కు పడిపోయింది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9%కు పెరిగింది, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ దెబ్బతింటోంది. మీకు ఎఫ్ఎంసీజీ నుంచి మొదలుకొని ఆటో వరకు సేల్స్ దెబ్బతింటున్నాయి. సో ఎకానమీలో ఉండేటువంటి స్టాక్ మార్కెట్ గత 2 ఏళ్లుగా వలటాలిటీ భారీగా
ఒడిదుడుకులకు స్టాక్ మార్కెట్ లోనవుతుంది. సో ఈ డొమెస్టిక్ ఎకానమీలో ఉండే ఈ ప్రతికూల పరిణామాలకు కూడా రూపాయి పైన ఒత్తిడి తెస్తున్నాయి. 85 కాదు, ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు 86 కూడా పడిపోతుంది అని అంటున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను జస్ట్ ఇప్పుడే చూశాను సార్ ఈ స్టాటిస్టిక్స్. 2014లో $59.18 రూపాయి విలువ, ఇప్పుడు 85.13. ఈ 10 yearsలో 26 రూపీస్ ఫాల్ డౌన్ అయింది సార్. అంటే ఇంకా దీనికి డిస్పైట్ లో ఆయిల్ ప్రైసెస్ అది ఇంకా చాలా ముఖ్యం. ఎందుకంటే మన దిగుమతుల్లో 3వ వంతు చమురు దిగుమతులే. మోడీ అధికారంలో ఉన్న సమయంలో చమురు దిగుమతులు అత్యంత లోయర్ లెవెల్లో ఉన్నాయి. చమురు రేటు వరల్డ్ క్రూడ్ ఇప్పుడు ఉదాహరణకు మోడీ పవర్లోకి వచ్చినప్పుడు $108 per barrel. 108 ఇప్పటి వరకు రాలి. ఈ 10 ఏళ్ళ పైగా నెవర్ ఇట్ టచ్ $108, ఆల్వేస్ 108 లోపే. కొన్ని ఇప్పటికి కూడా అరౌండ్ 85 ఉన్నట్టున్నాయి, కరెక్ట్ గుర్తులేదు. సో ఈవెన్ టుడే కూడా లేదు. కొన్ని దశలో అయితే $25 పాండమిక్ టైంలో పడిపోయింది. $50-60 చాలా రోజులు ఉంది. 2012-13 ఆ ప్రాంతంలో యూపీఏ చివరి రోజుల్లో $140 per barrel పెరిగింది. అంటే మీకు ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయంటే అడ్వాంటేజ్ ఏంటంటే నీ దిగుమతుల్లో 3వ వంతు ఆయిలే కనుక నీ డాలర్ల అవసరం కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఆ సానుకూల వాతావరణం ఆయిల్ మార్కెట్లో ఉండగా కూడా ఈ 10 ఏళ్లలో రూపాయి విలువ ఇంత ఘోరంగా దెబ్బతిన్నది.